హలో ఫ్రెండ్స్, మన దేశంలో అత్యంత పవర్ఫుల్ మరియు గౌరవప్రదమైన జాబుల్లో ఐఏఎస్ జాబ్ ఒకటి. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా కూడా దేశ అభివృద్ధి కోసం నిర్భయంగా పనిచేసి తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. సాధారణంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ కి హౌస్, వెహికల్స్ మరియు శాలరీస్ ఇవ్వడానికి స్టేట్ గవర్నమెంట్ ఫండ్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక వీరికిచ్చే అన్ని ఫెసిలిటీస్ తో పాటు అవసరాన్ని బట్టి వీరికి హై సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం పవర్ లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ని ఏ స్టేట్ సీఎం గాని, ఎమ్మెల్యే గాని, మినిస్టర్ గాని సర్వీస్ నుండి అయితే తొలగించలేరు. కానీ కొన్ని సందర్భాల్లో సీఎం ఐఏఎస్ ఆఫీసర్స్ ని ట్రాన్స్ఫర్ మరియు సస్పెండ్ చేయొచ్చు. సో అందుకే చాలా వరకు ఐఏఎస్ ఆఫీసర్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పని చేయగలుగుతారు. అయితే ఐఏఎస్ ఆఫీసర్స్ ని తొలగించడానికి ఎవరికి అధికారం లేదా అంటే, ఐఏఎస్ ఆఫీసర్స్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ కావడం వల్ల కేవలం రాష్ట్రపతి మాత్రమే వారిని అధికారం నుండి తొలగించవచ్చు.